అసలు వరలక్ష్మీ వ్రతం అంతా ఎప్పుడు పూర్తవుతుంది అంటే ఒక మాట చెప్పారు, అది పూర్తి అయింది అని ఎప్పుడు పిలవాలంటే వృద్ధుడైనటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి పిలవాలి. వృద్ధుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి తీసుకొచ్చి కూర్చోపెట్టి అమంత్రకం అంటే మంత్రం చెప్పక్కర్లేదు, కాస్త చందనం తీసి ఆయనకి రాసి, కాసిన అక్షతలు తీసి ఆయన పాదాల మీద వేసి, కాసిన పువ్వులు తీసి ఆయన పాదాల మీద వేసి, వండినటువంటి పిండి వంటలు 12 ఇవ్వాలి. 12 అంటే 12 రకాల పిండి వంటలు చేయించావు, మంచిదే. 12 రకాలు చేయించలేదు, 12 ఉండ్రాళ్ళు పెట్టు, 12 అంకెకి తగ్గకూడదు. ఆ పిండి వంటలు 12 వాయనంగా పెట్టి సుశీలం వృద్ధభూసురం ఆ బ్రాహ్మణుడికిచ్చి అలా నమస్కారం చేసి ఆయన అక్షతలు వేస్తాడు. అది చెప్పక్కర్లేదు కదా కథలో. ఆయన అక్షతలు వేసి ఆశీర్వచనం చేస్తాడు. అమ్మా దీర్ఘసుమంగళీ భవ పుత్రపౌత్రాభివృద్ధిరస్తు అంటాడు. ఆయన అన్న మాట విష్ణువు నోటి నుండి వచ్చిన మాట, దాని చేత వ్రతము అక్కడితో పూర్తవుతుంది.